గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఈ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఆల్రెడీ మనకి నడుస్తున్నాయి. కామెంట్స్ అనేవి వస్తున్నాయి ప్రీవియస్ అప్లోడ్ చేసిన వీడియోస్కి. సో నాకు ఆ కామెంట్స్ చూసిన తర్వాత వీడియో చేస్తున్నాను నేను. అన్న నేను 4 కాలేజెసే పెట్టినా సెకండ్ పేజ్లో సీట్ వస్తుందా, అన్న నేను జస్ట్ 1 కాలేజే పెట్టినా సెకండ్ పేజ్లో సీట్ వస్తుందా, జస్ట్ 2 కాలేజెస్ పెట్టినా సెకండ్ పేజ్లో సీట్ వస్తుందా. సో ద మెయిన్ పాయింట్ ఈస్ ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న మనకు ఓవరాల్గా 3,00,000+ సీట్స్ ఉన్నాయి, డిగ్రీ సీట్స్ ఓవరాల్గా తెలంగాణ మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్కి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ కలిపి 3,00,000 కంటే ఎక్కువ సీట్స్ ఉన్నాయి. కానీ మనకి ఫస్ట్ ప్లేస్లో ఫిల్ అయిన సీట్స్ తిప్పి కొడితే 70,000 కూడా లేవు, 60,000+ సీట్స్ ఏమో ఉన్నాయి అంతే. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ సీట్స్ 3,00,000 సీట్స్ అన్ని ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నాయి, నార్మల్ ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న సీట్స్ అవి. ఓకేనా. సో ఇప్పుడు చూసుకుంటే ఆ ఫిల్ అయిన సీట్స్లో ఫస్ట్ పేజ్లో ఫిల్ అయిన 60,000+ సీట్స్ ఏదైతే ఉన్నాయో, సో మోస్ట్లీ 90% 95% టాప్ కాలేజెస్ అన్నీ ఫిల్అప్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే నిజాం కాలేజ్ అంటారు, హైదరాబాద్లో సిటీ కాలేజ్ అంటారు, లేకపోతే కోటి ఉమెన్స్ అంటారు. సో ఈ మెయిన్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఫస్ట్ పేజ్లోనే ఫిల్అప్ అయిపోయినాయి. ఇప్పుడు 990 మార్క్స్ వచ్చిన వాళ్ళు, 995 మార్క్స్ వచ్చిన వాళ్ళు, 980 వచ్చిన వాళ్ళు. సో ఈ ఇంటర్మీడియట్లో 1000కి 990 మార్కులు వచ్చిన 980 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఎటు పోతారు? వాళ్ళందరూ ఈ ఫస్ట్ పేజ్లోనే ఫిల్అప్ అయిపోయారు. ఫస్ట్ పేజ్లోనే సీట్స్ అన్నీ ఫిల్ చేస్తారు. ఓకేనా. సో సెకండ్ పేజ్ కోసం అని సెపరేట్గా సీట్స్ ఏం దాచిపెట్టి ఉంచారు, అర్థమైందా? ఫస్ట్ పేజ్లోనే ఆడ కోర్సులో 40 సీట్స్ ఉంటే 40 సీట్స్ ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయినాయి టాప్ కాలేజెస్లో. ఇప్పుడు నువ్వు పోయి నీకు 970 ఉన్నా 80 ఉన్నా నువ్వు పోయి మళ్ళీ అవే 2 వెబ్ ఆప్షన్స్ పెడతా, 3 వెబ్ ఆప్షన్స్ పెట్టి 4 వెబ్ ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ చేస్తా అంటే అది సీట్ రాకపోతే ఎట్లా పరిస్థితి? ఎందుకంటే సీట్ రావడం సెకండ్ పేజ్లో కష్టం, మంచి కాలేజీలో సీట్ రావడం కష్టం. నార్మల్ కాలేజీలలో ఈజీగా వస్తుంది, బయట ప్రైవేట్ కాలేజీలలో బొచ్చడి సీట్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, లక్షల సీట్స్ ఖాళీ ఉన్నాయి. ఓకేనా. ఇంకా 2 లక్షల మీద సీట్స్ ఖాళీ ఉన్నాయి. అవన్నీ ప్రైవేట్ కాలేజెస్లో. మన విలేజెస్లో కానీ, మన జిల్లాలలో కానీ, మన మండలాలలో కానీ చూసుకుంటాం కదా, నార్మల్ డిగ్రీ కాలేజీలు బొచ్చడి ఉంటాయి, ఫుల్ డిగ్రీ కాలేజీలు ఉంటాయి బయట. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు. ఓకేనా. సో అక్కడ ఉన్న కోర్సెస్లో ఫుల్ సీట్స్ ఉంటాయి, ఆ సీట్స్ అన్నీ ఖాళీగా ఉంటాయి, అవి ఖాళీగానే ఉంటాయి, ఎప్పుడు ఫిల్ కావు డిగ్రీ సీట్స్ అనేవి. ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ చిన్న కొంతమంది వెళ్తారు, నార్మల్గా స్టూడెంట్సే తక్కువ ఉంటారు డిగ్రీ చేసేటోళ్ళు. మరి ఫుల్ సీట్లు ఏమో 3,00,000 ఉంటాయి, ఆ డిగ్రీ చేసేటోళ్ళు 1,00,000 మంది కూడా ఉండరు. ఓకేనా. సో 1/3 కూడా ఫిల్ కారు. ఇప్పుడు ఏంటంటే సెకండ్ పేజ్లో ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో ఫిల్ అయిన సీట్స్, ఇప్పుడు అది ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు నిజాం కాలేజ్లో సీట్ రావాలి, లేదంటే కోటి ఉమెన్స్లో సీట్ రావాలి, లేదంటే సిటీ కాలేజ్లో సీట్ రావాలంటే ఆల్రెడీ ఫస్ట్ పేజ్లోనే ఆ కోర్స్లో ఎన్ని సీట్స్ ఉంటే అన్ని సీట్స్ ఆల్రెడీ ఫిల్అప్ అయిపోతాయి. ఒకవేళ సెకండ్ పేజ్లో ఆ ఫిల్అప్ అయిపోయిన స్టూడెంట్స్లో సెకండ్ పేజ్లో వాళ్ళు వెళ్ళిపోతే, కొంతమంది డిస్టెన్స్ దూరం అవుతుంది అని పేరెంట్స్ ఒప్పుకోక వెళ్ళిపోతారు, కొంతమంది ఏమో ఆ కాలేజ్ వద్దు అని వెళ్ళిపోతారు. కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ని వాళ్ళు వదులుకొని వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్లోనే ఎట్లా వెళ్ళిపోతారు అన్న అంటే, సెకండ్ పేజ్లో వేరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వెళ్ళిపోతారు. అంటే సెకండ్ పేజ్లో వేరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అలా సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తుంది, ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోద్ది. అది నిజాం కాలేజ్ అవ్వచ్చు, కోటి ఉమెన్స్ అవ్వచ్చు, సిటీ కాలేజ్ అవ్వచ్చు, ఇంకేదైనా మంచి కాలేజ్ అవ్వచ్చు. అట్లా వెళ్ళిపోయిన సిచ్యువేషన్లో ఆ పర్టికులర్ సీట్ అది ఖాళీ అయిపోతుంది. సో ఆ పర్టికులర్ సీట్ ఖాళీ అయిపోతే అది సెకండ్ పేజ్లో ఫిల్ చేస్తారు, సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న దాంట్లో. సో ఎవరైతే ఆ సీట్ మళ్ళీ కేటగిరీ వైజ్, ఏ కేటగిరీలో బీసీఏలే, ఇప్పుడు బీసీఏలకు కొన్ని సీట్స్ ఉంటాయి, బీసీబీలకు కొన్ని సీట్స్ ఉంటాయి, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఎవరి కేటగిరీ సీట్స్ వాళ్ళకే సెపరేట్ ఉంటాయి. ఆ ఖాళీ అయిన సీటు ఏ కేటగిరీ వాళ్ళదో మళ్ళీ ఆ కేటగిరీ వాళ్ళతోటే ఫిల్ చేస్తారు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో మీరు పెట్టుకుంటే. సో అది లక్. అది నీకు 950, 60, 70 మార్కులు వచ్చినా కూడా మంచి కాలేజీలో సీట్ అవ్వాలంటే అక్కడ నీ కేటగిరీలో సీట్ ఖాళీ ఉండాలి. ఇప్పుడు నాది బీసీడీలో సీట్ ఖాళీ ఉంటే అప్పుడు ఆ సీట్ నాకు వస్తుంది. అది కూడా మళ్ళీ నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సేమ్ కాలేజ్కి పెట్టుకుంటే నాకు రాదు, ఇక వాళ్ళకే వెళ్ళిపోతుంది సీటు. ఇప్పుడు నా కేటగిరీలో నాకు 950 మార్కులు వచ్చినాయి అనుకో, సేమ్ నా బీసీడీనే వేరే వాళ్ళు 980 మార్కులు వచ్చిన వాళ్ళు, 85 మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరన్నా సేమ్ అదే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సెకండ్ పేజ్లో వాళ్ళకి వెళ్ళిపోతుంది సీటు. సో కాంపిటీషన్ అనేది ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది. సో ఇంటర్లో మీకు 970, 80 మార్కులు వచ్చినా కొంతమందికి సిటీ కాలేజీలు, నిజాం కాలేజీలు, కోటి ఉమెన్స్లు రాలే. ఎందుకంటే ఇంకా మీ కేటగిరీలో మీకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళతోటి సీట్లు ఫిల్అప్ అయిపోయినాయి అక్కడ, అందుకే అక్కడ మీకు ఛాన్స్ రాలేదన్నట్టు. సో ఫస్ట్ పేజ్లో సీట్ అనేది రాలేక సెకండ్ పేజ్లో 4-3 వెబ్ ఆప్షన్స్ పెట్టకండి. మీకు ఎంత మంచి మార్కులు వచ్చినా మినిమమ్ 10 వెబ్ ఆప్షన్స్ అన్నీ ఇవ్వండి. బికాస్
కంపల్సరీ సీట్ అనేది సెకండ్ పేజ్లో రావాలి. మళ్ళీ థర్డ్ పేజ్ లాస్ట్ పేజ్, ఇక థర్డ్ పేజ్ లాస్ట్ పేజ్ అది అయిపోయిందంటే అడ్మిషన్సే క్లోజ్ అయిపోతాయి. సెకండ్ పేజ్లో ఎట్టి పరిస్థితుల్లో కంపల్సరీ ఏదో ఒక సీట్ రావాలంటే మీరు మంచి కాలేజీలు ప్రిఫరెన్స్ ఇవ్వండి, నేను ఆల్రెడీ చెప్పినట్టు. ఎట్ ద సేమ్ టైం కింద నార్మల్ కాలేజీలు కూడా ఇవ్వండి. మీకు ఎట్లా అంటే ప్రిఫరెన్స్ వైజే కదా సీట్ అలాట్మెంట్ చేసేది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది పెట్టినావు, సెకండ్ ప్రిఫరెన్స్ ఏది పెట్టినావు, థర్డ్ ప్రిఫరెన్స్ ఏది పెట్టినావు, ఫోర్త్ ప్రిఫరెన్స్ ఏది పెట్టినావు, ఇట్లా ప్రిఫరెన్స్ వైజ్ వస్తారు. నీకు వచ్చిన మార్క్స్కి ఏ సీట్ వస్తే ఆ సీట్ ఇస్తారు. నువ్వేదో కింద ప్రైవేట్ కాలేజీలు పెట్టినావు కదా అని డైరెక్ట్ కింద ప్రైవేట్ కాలేజ్ అలాట్ చెయ్యడు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్కి వెళ్తాడు, సెకండ్ ప్రిఫరెన్స్కి వెళ్తాడు, ప్రిఫరెన్స్ వైజ్ వస్తాడు. నీ మార్క్స్కి ఎక్కడ సెట్ అయితే అక్కడ సీట్ వస్తుంది. ఇప్పుడు 4 వెబ్ ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ చేస్తే నీకు 950 మార్కులు వచ్చినా సెకండ్ ప్లేస్లో సీట్ రాకపోనీకే ఎక్కువ ఛాన్స్ ఉంది. బికాస్ నువ్వు పెట్టిన 4 కాలేజీలు టాప్ కాలేజీలు అవి ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్లో ఫిల్అప్ అయిపోయినాయి. సెకండ్ ప్లేస్లో నీ కేటగిరీలో వేకెన్సీ ఉంటేనే నీకు సీట్ వస్తుంది. ఏడుకెళ్ళి వస్తుంది 4 వెబ్ ఆప్షన్స్ 3 వెబ్ ఆప్షన్స్ పెడితే సీట్ రాకపోతే మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది. సో గివ్ మోర్ వెబ్ ఆప్షన్స్. సెకండ్ ప్లేస్లో మినిమం 10 వెబ్ ఆప్షన్స్ అన్నీ ఇవ్వండి, ఓకేనా. టాప్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు. మీకు 500, 600, 700 మార్కులు వచ్చినా పెట్టుకోరు. ఎందుకంటే లక్ అనేది కొంతమందికి ఫేవర్ చేస్తుంది. ఇప్పుడు నిజాం కాలేజ్ కానీ మన సిటీ కాలేజ్ కానీ చూసుకుంటే 800, 900 మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా సీట్స్ వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళ కేటగిరీలో కాంపిటీషన్ లేదు. సో అది ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, బీసీఏ అవ్వచ్చు. సో బీసీఏలో కొంచెం తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీలో కొంచెం తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కంపేర్ టు మిగిలిన ఓపెన్ కేటగిరీ కానీ బీసీడీ కానీ బీసీబీ కానీ చూసుకుంటే. సో కొన్ని కేటగిరీ వాళ్ళకి ఎట్లా అంటే కాంపిటీషన్ తక్కువ ఉండడం వల్ల అక్కడున్న సీట్స్ ఆ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఆ కేటగిరీలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు లేకపోతే, కాంపిటీషన్ లేకపోతే, సో వీళ్ళకే వస్తుంది, లైన్లో ఉన్న వాళ్ళకి వస్తుంది. సో పక్కన నా ఫ్రెండ్కి తక్కువ మార్కులు వచ్చిన సీట్ వచ్చింది, నాకు ఎక్కువ మార్కులు వచ్చిన సీట్ రాలంటే వాళ్ళ కేటగిరీలో బీసీఏ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, బీసీబీ అవ్వచ్చు, బీసీడీ అవ్వచ్చు, వాళ్ళ కేటగిరీలో కాంపిటీషన్ లేకపోవడం వల్ల వాళ్ళకి సీట్ అనేది అలాట్ అయింది అక్కడ. సో ఓకేనా, అర్థమైంది కదా. మీ కేటగిరీలో కాంపిటీషన్ ఉంది కాబట్టి మీకు సీట్ రాలేదు. మీ కేటగిరీలో మీకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, ఆ సీట్లు వాళ్ళకే వెళ్ళిపోయినాయి, మీకు రాలేదన్నట్టు. సో అర్థం చేసుకోవాలి మీరు ఇంటర్ అయిపోయి ఇప్పుడు డిగ్రీకి ఎంటర్ అవుతున్నారు. సో ఇవన్నీ మినిమం బేసిక్స్. అందుకే మీరు మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి, మీరు కూడా నేను చెప్పింది వినండి, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇంట్లో ఓకే అనుకుంటే మంచి కాలేజీలు హైదరాబాద్లో కాలేజీలు అన్నీ పెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ అన్నీ. ఒకవేళ అలాట్ అయితే మీరు ఇక్కడ చదువుకోనికి ఇంట్లో ప్రాబ్లం ఏం చెప్పకపోతే. ఎందుకంటే మ్యాక్సిమం డిగ్రీ కాలేజీలు హైదరాబాద్లో నిజాం కాలేజ్కి ప్లస్ కోటి ఉమెన్స్కి అంతే, ఆ 2 కాలేజీలకి సెకండ్ ఇయర్ ప్లస్ థర్డ్ ఇయర్ హాస్టల్ ఇస్తారు. వేరే ఏ డిగ్రీ కాలేజ్ అయినా కానీ మీకు హాస్టల్ అనేది ఇయ్యరు. ఈవెన్ సిటీ కాలేజ్ కానీ, బేగంపేట ఉమెన్స్ కాలేజ్ కానీ, సికింద్రాబాద్ పీజీ కాలేజ్, సైఫాబాద్ సైన్స్ కాలేజ్, ఏ కాలేజెస్లో చూసుకున్నా కానీ డిగ్రీ సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి హాస్టల్ ఎక్కడ ఇస్తలేరు సక్క, ఓకేనా. ఫస్ట్ ఇయర్కి హాస్టల్ ఇయ్యరు, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ నిజాం కాలేజ్లో, కోటి ఉమెన్స్ కాలేజ్లో ఇస్తారు. అది కంపల్సరీ, అది ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళు ఇస్తారు. సో మిగిలిన డిగ్రీ కాలేజ్ వాళ్ళు బయట ప్రైవేట్ హాస్టల్స్ చూసుకోవాలి. అది అఫోర్డ్ చేస్తామా మన పేరెంట్స్ ఒప్పుకుంటారా? అలా మళ్ళీ గవర్నమెంట్ బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్లో అవి కొన్నే ఉంటాయి లిమిటెడ్, అలా లిమిటెడ్ సీట్సే ఉంటాయి. బయటనేమో 100 స్టూడెంట్స్ 1000 స్టూడెంట్స్ ఉంటారు, ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు, గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు. సో అందరికీ సీట్స్ అనేవి గవర్నమెంట్ బీసీ ఎస్సీ హాస్టల్లో దొరకవు, బికాస్ హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో దానికి లిమిటెడ్ సీట్సే ఉంటాయి, లిమిటెడ్ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్లే ఉంటాయి, కాబట్టి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ గవర్నమెంట్ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ దొరకకపోతే ప్రైవేట్ హాస్టల్లో ఉంటే మనోళ్ళు పర్ మంత్ 5,000-6,000 పంపే ఛాన్స్ ఉందా చూసుకొని హైదరాబాద్ కాలేజీలు పెట్టుకోరు. లేదంటే మీ జిల్లాలలో ఉన్న గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు పెట్టుకోరు, ఓకేనా. ఎందుకంటే ప్రతి జిల్లాలో బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఉంటుంది. మనకు ఆబ్వియస్లీ 90% ఛాన్స్ ఉంటుంది ఆడ సీట్ రానికి. మన జిల్లాలలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి కదా, సో వాటికి అవన్నీ చెక్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి. కంపల్సరీ గవర్నమెంట్ కాలేజీలు కాకుండా ప్రైవేట్ కాలేజీలు కూడా కొంచెం మంచి కాలేజీలు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. బికాస్ మీకు వచ్చిన మార్క్స్కి మంచి టాప్ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీలు కానీ రాకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్రైవేట్ కాలేజీలు ఈజీగా వస్తాయి, ప్రైవేట్ కాలేజీలు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలలో కొంచెం వెబ్ ఆప్షన్స్ అనేవి ఎక్కువ, సీట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఖాళీ ఉంటాయి సీట్స్. ఎవరు ఎక్కువ పోనీకి చూపియారు కాబట్టి మ్యాక్సిమం మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు అందరు గవర్నమెంట్ కాలేజీలు, టాప్ కాలేజీలలో ఫిల్అప్ అయిపోతారు. కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వండి. మినిమం 10 కంటే ఎక్కువనే ఇవ్వండి. 10-15 వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా పర్లేదు, కానీ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి సెకండ్ పేజ్లో. మీకు మంచి మార్క్స్ వస్తే మీరు టాప్ 3, టాప్ 4, టాప్ 5 వెబ్ ఆప్షన్స్ ప్రిఫరెన్స్ ఇచ్చిన దాంట్లోనే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అక్కడ రాకపోతేనే టాప్ 6, టాప్ 7 వెబ్ ఆప్షన్స్, 8th వెబ్ ఆప్షన్, 9th వెబ్ ఆప్షన్, 10th వెబ్ ఆప్షన్స్ ఏదైతే పెట్టినావో అట్లీస్ట్ అవన్నీ అలాట్ అవుతాయి. మీకు ఏ సీట్ లేకపోతే అట్లీస్ట్ ఒక సీట్ అని ఉండాలి కదా. అందుకే సెకండ్ పేజ్లో మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి.
సీట్ అనేది రానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇక ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి సెకండ్ పేజ్లో ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ కంటే మంచి కాలేజీలే సెకండ్ పేజ్లో పెట్టుకోండి. అర్థమైంది కదా? సెకండ్ పేజ్లో మీరు 10-15 కాదు ఇవ్వాల్సింది. ఫస్ట్ పేజ్లో మీకు వచ్చిన సీట్ ఏదైతే ఉందో అది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి హోల్డ్లో పెట్టుకొని సెకండ్ పేజ్లో దానికంటే మంచి కాలేజీలు ఇవ్వండి. దానికంటే మంచి కాలేజీలు ఇస్తేనే ఒకవేళ అవి వస్తే ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోద్ది, సెకండ్ పేజ్లో వచ్చిన సీట్లో జాయిన్ కావాలి. ఒకవేళ అది రాకపోతే సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ అనేవి నీకు సీటు రాకపోతే అట్లీస్ట్ ఫస్ట్ పేజ్ వచ్చిందైనా ఉంటుంది, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసినావు కాబట్టి. ఇది ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జర వెబ్ ఆప్షన్స్ మంచిగా ఇచ్చుకోండి, ఎందుకంటే ఇక అడిటాన్ని ఇంకో కొన్ని రోజులు అయితే ఈ డిగ్రీ అడ్మిషన్సే క్లోజ్ అయిపోతాయి. ఫస్ట్ పేజ్ అయిపోయింది, సెకండ్ పేజ్ నడుస్తుంది ఆల్రెడీ. ఇంకో వారం రోజులు అయితే ఇది కూడా అయిపోతుంది. ఓకేనా? సో June 9th అనుకుంటా లాస్ట్ డేటు. ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే June 8 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోరి. ఆల్రెడీ ఫస్ట్ పేజ్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి అవసరం లేదు. సో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ క్యాండిడేట్ లాగిన్లో పోయి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, లాగిన్ చేసుకొని. June 9th ఇస్ ద లాస్ట్ డేట్ ఐ థింక్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీకే దిస్ ఛానల్ ఈస్ క్రియేటెడ్ బై మీ. ఓకే, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. పక్కా యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, డిగ్రీ స్టూడెంట్స్కి, ఇంటర్ స్టూడెంట్స్కి, పీజీ స్టూడెంట్స్కి. అంతే, బాయ్.